అదిగా మూడో మెట్టు మీద ఉంటుంది అనమాట. అక్కడ ఇలా ఉంది చూసారా, అక్కడ పలకం. దాన్ని యమదండం అంట. అక్కడ ఇనపది బిగించేసి ఉంటుంది. ఏమిటండి ఆ యమదండము అంటే, దానికి ఒక నియమం ఉంది. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా అది తొక్కి వెళ్ళాలి. ఆలయంలోంచి బయటకు వచ్చేటప్పుడు పొరపాటును కూడా దాన్ని తొక్కకూడదు. ఎందుకు తొక్కకూడదు అంటే, నేను చెప్పాను కదా ఇందాక, బ్రహ్మగారితో పాటు దేవతలందరూ ఇక్కడికి వచ్చారు, పరివారాలన్నీ అని. ఆ వచ్చినప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించాడు, ఒక ఆలయాన్ని ఇచ్చేసారు, అన్ని చేశారు వాళ్ళు. యమధర్మరాజు ఏం చేశాడట, ఒక విచిత్రమైన శిలని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాడు. యమధర్మరాజు ఏం చెప్పాడంటే, దీని మీద అడుగు వేసి ఎవరైతే వెళ్ళారో ఆ పాపం అంతటిని నేను జగన్నాథుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు లేకుండా చేస్తా. మీరు క్లీన్ గా దర్శనం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ కొండ ఉండదు కాబట్టి ఈ అకౌంట్ పెంచుకోవచ్చు, పుణ్యం వస్తుంది. అందుకని చెప్పి యమధర్మరాజు వరం ఇచ్చింది. ఇచ్చి అక్కడ ఒక బండని ప్రతిష్ఠించాడు ఆయన. అందుకని రేపు ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు ఈ రోజు కానీ వెళ్ళేటప్పుడు తప్పకుండా దాని మీద కుడికాలు పెట్టి ఆలయంలోకి వెళ్ళండి. వచ్చేటప్పుడు మాత్రం దాన్ని తొక్కకుండా బయటికి.